హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లా స్థాయి కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఉంటారో వారందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియోలో ఈ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఎవరైతే ఇంకా లైక్ చేయలేదు లైక్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి జాబ్స్ పడినప్పుడు మీకు వెంటనే ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ సంబంధించి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి, ఎందుకంటే జాబ్స్ పడిన వెంటనే మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. వీటన్నిటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో, అదేవిధంగా ఫస్ట్ కామెంట్లు అయితే పిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇక డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి 16th అయితే రావడం జరిగింది. మనకి అప్లై చేసుకోవడానికి 18వ తారీఖు నుండి ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయాయి అప్లికేషన్స్. కానీ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసరికి వచ్చే నెల అంటే డిసెంబర్ 2వ తేదీ వరకు అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. సాయంత్రం 5 గంటల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ లాస్ట్ డేట్ వరకు కూడా అసలు ఉండదు, ఎందుకంటే అప్లికేషన్స్ అనేవి లేట్ అవ్వచ్చు. కాబట్టి ఎవరు కూడా లాస్ట్ డేట్ వరకు కూడా ఉండొద్దు, వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది కూడా చెప్పడం జరిగింది అన్నమాట. మనకి 9వ తారీఖు అంటే వచ్చే నెల 9వ తారీఖు నుండి అయితే హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే మనకు OMR బేస్డ్ అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక 15వ తారీఖున అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఉదయం 11 గంటల నుండి 11:40 వరకు కూడా ఉంటుందన్నమాట. ఇక మనకి స్కిల్ టెస్ట్ కూడా అయితే ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట. ఈ స్కిల్ టెస్ట్ దేనికంటే కొన్ని పోస్టులకి అయితే స్కిల్ టెస్ట్ అడిగాడనమాట. వాటికి అదే రోజు 12:30 నుండి 12:35 వరకు కూడా స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి టైపిస్ట్ కమ్ అసిస్టెంట్కి వచ్చేసరికి ఎవరైతే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఉంటారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి టైపింగ్కి సంబంధించి హయ్యర్ గ్రేడ్కి సంబంధించి ఇంగ్లీష్లో ఎవరైతే సర్టిఫికేట్ని కలిగి ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి కంప్యూటర్ సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే ఉండాలనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక మనకి నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఎవరైతే SSC పాస్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంకా ఎటువంటి క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఇక్కడ మీరు పంపించుకోవచ్చు. అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీరు ఇంక్లూడ్ అయితే చేసుకోవచ్చు. ఇక మనకి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే ఎవరికైతే 18 ఇయర్స్ నుండి 34 ఇయర్స్ వరకు ఉంటాయో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే కల్పించడం జరిగింది. ఇక్కడ SC, ST, BC, EWS క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. ఇక మనకి డిసేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగిందన్నమాట. ఇక మనకి ఎగ్జామినేషన్ అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే టైపిస్ట్ అసిస్టెంట్కి వచ్చేసరికి మనకి OMR బేస్డ్ అయితే ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పాను కదా. ఈ OMR బేస్డ్ ఎగ్జామినేషన్స్లో మనకి 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 40 మార్క్స్కి. ఇక్కడ మనకి జనరల్ ఇంగ్లీష్ అలాగే జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. 40 minutes 40 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ అయిన వెంటనే మీకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. అది టైపింగ్ అసిస్టెంట్కి మాత్రమే ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్ వచ్చేసరికి 5 minutes అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ 45 వర్డ్ పర్ మినిట్ అయితే ఇచ్చాడు. ఇక్కడ కూడా 40 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఇక క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి 40% అయితే ఇచ్చాడు. OC వాళ్ళకి, EWS వాళ్ళకి అయితే 35% ఇవ్వడం జరిగింది. 40% అయితే OC అండ్ EWS వాళ్ళకి అయితే ఇచ్చాడు. 35% BC క్యాండిడేట్స్కి అయితే ఇవ్వడం జరిగింది. కానీ మీరు ఎగ్జామినేషన్లో స్కోర్ అయితే ఎక్కువగా చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మెరిట్ లిస్ట్లో పేరు రావాలంటే ఎక్కువగా స్కోర్ చేస్తేనే వస్తుందన్నమాట. ఇక మనకి
సెకండ్ దానికి వచ్చేసరికి రికార్డ్ అసిస్టెంట్కి కూడా మనకు ఓఎంఆర్ బేస్డ్లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మనకి 80 మార్క్స్కి అయితే ఉంటుందండి. 80 మార్క్స్కి ఉంటుంది. 40 మార్క్స్కి అయితే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 40 మార్క్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. టోటల్గా చెప్పాలంటే 80 మార్క్స్కి 40 మార్క్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ 40 మార్క్స్ జనరల్ ఇంగ్లీష్. ఓకేనా. టైమింగ్ వచ్చేసరికి 90 మినిట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు చిన్న ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. 20 మార్క్స్కి వైవా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇందులో మీకు 20 మార్క్స్ అయితే ఉంటాయి. ఇక ఎగ్జామినేషన్ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుందనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి 40% అయితే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 35% అయితే బీసీ క్యాండిడేట్స్, 30% అయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే పాస్ అవ్వాలి. కానీ ఇక్కడ ఇలా ఇవ్వడం జరిగింది. కానీ మీరు ఎక్కువ స్కోర్ చేస్తేనే మీకు జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక మీకు ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన వాళ్ళందరినీ కూడా 1:3 నిష్పత్తిలో అయితే మనకి ఎంపిక చేయడం అయితే జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. ఇంకా ఎగ్జామినేషన్ ఫీ ఎంత ఉంటుంది కనుక చూసుకున్నట్లయితే ఓసీ బీసీ వాళ్ళకైతే 800 రూపీస్ అయితే ఉంటుందండి, ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి. ఇక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా 400 రూపీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సర్టిఫికేట్ కూడా కాపీని అయితే మనం పంపించాల్సి ఉంటుంది అప్లికేషన్ చేసుకునేటప్పుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చూసుకోండి. దీని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్, అదేవిధంగా మన వాట్సాప్ గ్రూప్లో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సర్టిఫికేట్ యొక్క కాపీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటుగా అయితే పంపించాల్సి ఉంటుంది. ఇది ఆఫ్లైన్లో కాబట్టి పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. ఒక అడ్రస్ అయితే ఉంటుంది. ఆ అడ్రస్కి బై పోస్ట్ ద్వారా మనం అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ చేసి మనం పంపించాల్సి అయితే ఉంటుంది. ఇక మనం వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి చాలా తక్కువ వేకెన్సీస్ అయితే ఉంటాయి. కానీ చాలామంది ఇక్కడే పప్పులో కాలేస్తారనమాట. ఎందుకంటే చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ వచ్చేసరికి ఓసీ వాళ్ళకు 1 పోస్ట్ అయితే ఉంది. ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్స్కి అయితే 1 పోస్ట్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ సంబంధించి ఎస్సీ క్యాండిడేట్స్కి 1, ఓసీ క్యాండిడేట్స్కి 1, ఓవరాల్గా 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి, ఎవరు అప్లై చేస్తారు, అప్లికేషన్ ఫీ వేస్ట్ అనేసి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఎలాంటి తప్పు అనేది చేయొద్దు. ఎందుకంటే పోస్టులు తక్కువ ఉన్నా సరే మీరు ఎగ్జామినేషన్లో మీ యొక్క ప్రతిభ చూపించుకున్నట్లయితే తప్పనిసరిగా మీకు జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇక ఇవి మనకి ఈ జాబ్స్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఇంకా ఏమైనా మిస్ అయినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీకు ఈ పీడిఎఫ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మన వాట్సాప్ గ్రూప్లో కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో వీడియో చేయకపోయినా సరే మీకు వాట్సాప్ గ్రూప్లో ఇన్ఫామ్ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సంబంధించి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.